హలో అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి రొట్టె ప్రిపేర్ చేసుకుందామండి. 2 బౌల్స్ తాటి గుజ్జుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే బౌల్లో 2 బౌల్స్ తురుముకున్న బెల్లాన్ని, 2 గుప్పెళ్ళు పచ్చి కొబ్బరి తురుమును, 2 బౌల్స్ ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. మనం ఇలా పిండి కలుపుకునేటప్పుడు లూజ్ అయితే ఇడ్లీ రవ్వ కొంచెం వేసుకోవచ్చండి. దీనిలోనే 5-6 దంచిన యాలక్కాయలను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి బాగా నానాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీరు నెయ్యి ఉంటే నెయ్యితో కాల్చుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకుని రొట్టెలాగా చేత్తోనే పరుచుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన తాటి రొట్టె రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.